శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. ఎవరు మీరు? ఓహో, భవన నిర్మాణంలో బహు ప్రసిద్ధులు పురోచుల వారు తమరే కదా? నేను మీ చెట్టు తెలియను. మీ ముఖం వాస్తు శాస్త్రజ్ఞుల లక్షణములతో దివ్యముగా వెలిగిపోతున్నదే. పాండవులెచ్చట మీరెవరు? పురోహితుడను, వివాహితుడను, దుర్యోధనుల వారికే అహితుడను. దుర్యోధనుల వారికే హితుడా? పాండవులెచ్చట అచ్చట అచ్చటనా? ఆహా, ఆహాహా, ఆహాహా. పాండవ మహాశైలకు ప్రణామము. ఓహో, వీరమాత కుంతీదేవికి ప్రణామము. ఎవరు మీరు? పురోహితుడను. వివాహితుడు కూడా? అవును, ధృతరాష్ట్రుల వారికి దృష్టి రావాలని నేత్రయాగము చేయించారు. దుర్యోధన వారు ప్రపంచమంతా ఏలాలని ధరణీపాలక యజ్ఞం చేయించారు. ఇప్పుడు కుంతీమాత చేత మాసము రోజుల పాటు దుర్గా పూజ చేయించమని ధృతరాష్ట్రుల వారు చెప్పినారు. అటులని ఈశాన్యపతి సేటు అటు అచ్చట ఉన్న మందిరమును పూజా మందిరముగా మార్చి కావలసిన ఏర్పాట్లు చేయించండి. పదండి, పదండి. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. క్షమించండి, నా పేరు సుమిత్రుడు. విదురు మహాశైలి పంపిన రహస్య దూతం. అందుకు నిదర్శనము? విదురుల వారు అప్పుడు తమతో చెప్పిన మాటే. త్రినేత్రుని, గరళకంఠుని ప్రతినిత్యము గుర్తుకు తెచ్చుకునుచూ మెలగండి. మీ సంకేతముతో మాకు నమ్మకం కలిగినది. విదురుల వారు ఏమి వార్త పంపినారు? అటు దయచేయుడు, మనవి చేసేదను. మేము ఈ భవనమున దగ్ధము చేయవలెనని దుర్యోధనుడు చేసిన కుట్ర. ఇది లాక్షాగృహము. మంట తగిలిన క్షణములో భస్మమగును. అవును, ఆ విషయము మేము ముందే గ్రహించినాము. ఓహో, ఈ ప్రమాదము నుండి మేము తప్పించుటకే విదురుల వారు నన్ను పంపినారు. నేను రహస్య మార్గమును నిర్మించటంలో నేర్పరిని. కుంతీమాత వ్రతము చేయు మాసము దినములలో నేను సొరంగమును సిద్ధము చేసేదను. మంచిది. అయినా నా పనిలో నేను నిమగ్నమయ్యేదను. సెలవు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయ్యా, విఘ్నేశ్వర పూజ ముగిసినది. ఇక వ్రతారంభమగును. ఇది ఏకమాస వ్రతము. అహోరాత్రములు అమిత నిష్ఠగా జరుపవలెను. ఏ విధమైన ఆటంకము కలిగినను వ్రతభంగమగును. వ్రతము పూర్తియగు వరకు కుంతీమాత జ్యేష్ఠపుత్రులు తప్ప తక్కిన వారెవరూ ఇచ్చటకు వచ్చుటకు వీలులేదు. తామందరూ బయటకు దయచేసిన అసలు వ్రతము ప్రారంభించదు. ఓం 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 దుర్గాయై నమః. ఓం ఓం అంబికాయై నమః. ఓం త్రిపుర సుందరాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం సర్వ పాపహరే నమః. ఓం సర్వరక్షా ఓం సర్వాత్మనే నమః. ఓం త్రిపుర సుందరే నమః. ఓం మహాకాళేశ్వరే నమః. అది ఏమి శబ్దంబు? మంత్రంబులతో పాటు ఠాంగ్ ఠాంగ్ అని వినిపించుతున్నదే. ఏమి ఠాంగు మన శబ్దమా? మాకేమీ వినిపించటలేదే. అదుగో మళ్ళీ ఠాంగ్. అన్నగారు, మీకేమైనా వినిపించినదా? లేదే. తమ్ములు, మీకు? ఏమీ లేదే. మంత్రములే వినిపించున్నవి. మరి నాకు మాత్రము గుణపంపుతో పాటు శబ్దము వలె ఠాంగ్ అని వినిపించుతున్నదే. చెప్పుట మరిచినాను. ఎవరికైనాను ఈ వ్రతమును భంగము చేయు సంకల్పము కలిగినను, మనసులలో ఏదేని దుశ్చింతయున్నను మంత్రములు గుణపముల శబ్దముల వలె వినిపించును అని పురోహితుల వారు సెలవిచ్చిన. ఏ మహాశిల్పి, మరల శబ్దము వినిపించినదా? వినిపించట్లేదు, వినిపించట్లేదు. భోజన, నీకు వినిపించుతున్నదే? వినిపించట్లేదు, వినిపించట్లేదు. లేదు, వినిపించట్లేదు. నడువుడు. ఈ క్షణము నుండి వ్రతము పూర్తి అయ్యే వరకు మీరు గాని మీ మృత్యులు గాని ఇటు ప్రక్క రాకూడదు. చిన్న కీటకమైనను లోన ప్రవేశించరాదు. మేము రాము, ఎవరిని రానియ్యము. రారా భోజన. బెసకు బెసకు దోమ లోనికి పోకూడదు కదా. రారా దోమ. మమ్ము కాదని లోనికి పోవడమే నలిపి సంపెదము. మామా, పాండవులు లాక్షాగృహమున ప్రవేశించి పలు దినములైనది. నిర్ణీత ముహూర్తము సమీపించుతున్నది. జ్ఞాపకమున్నది కదా? అవును,
నేటితో శుక్లపక్షం అంతమై కృష్ణపక్షం ఆరంభమైనది. అనగా పక్షము దినములలోనే పాండవులు పరలోకవాసులు. అవునా మామ? సందేహమేలా, చతుర్దశి నాటి అర్ధరాత్రి వారి మరణము, అమావాస్య ఉదయము మనక శుభవార్త శ్రవణము. భోజన జ్ఞాపకం మురుదా, ఈ రోజు చతుర్దశి. అవును, రేపు అమావాస్య. బెసకు నేను చెప్పిన విషయంబు జ్ఞాపకం ఉన్నదా? బాగా జ్ఞాపకం ఉన్నది. ఈ రోజు పాండవులను మంట పెట్టి దినము. అది కాదురా, ఈ మాట నీవెక్కడా నోరు సారకూడదని చెప్పిన విషయంబు అది గుర్తున్నదా? బాగా గుర్తున్నది. జాగ్రత్త, మనము పాండవుల వద్దకు పోతున్నాము. నీవు నోరు సారకూడదు, నా చేత ధరించకూడదు. ముసుకో. ఆహా, ఆహా, పాండవ కులజ్యోతులకు సుప్రభాతము. బెసకు నమస్కరింపురా. నోరు జారకుండా నమస్కారము. ఈ రోజు చతుర్దశి, మంచి రోజు. ప్రతివారు వెన్నెల విందులు చేయుదురు, మనము చీకటి విందులు చేయదము. అమృతము లాంటి పదార్థములు, రుచికరమైన తినుబండారములు. భీమసేనుల వారికి ప్రత్యేకంపుగా అడవి పొట్టేలు మాంసంబు, ధర్మరాజుల వారికి శాంత స్వభావమైన మేకపిల్ల మాంసము, పంచభక్ష శోష్య పానీయంబులతో కంఠసోపేతమైన గొప్ప విందు. అంత గొప్ప విందు జరుపుటకు విశేషమేమి? చతుర్దశి. దుర్యోధనుల వారు ఈ రోజు బెసకు దుర్యోధనుల వారు భోజన సదుపాయములు పుష్కలంబుగా అదే, అదే. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. పాండవేయులకు ప్రణామం. మీరా? అవును, 30 దినముల పాటు అతి గోప్యముగా, అతి నిశ్శబ్దముగా, అతి భక్తితో, అతి శ్రద్ధతో కుంతీమాత చేత వ్రతము పూర్తి చేయించినాను. ఎట్టకేలకు నా పని పూర్తి అయినది. ఇక మీరు వ్రతఫలము అనుభవించుటయే. సంతోషము. సెలవు. దుర్యోధనుల వారికి విన్నవించాలి. మనము దుర్యోధనుల వారి వద్దకు పోవాలని కదా, కలిసే పోవుదాము. భోజన నివచ్చయి కదా. భోజన బెసకు నీవు వంట పని చూడవలెనురా. రాత్రి విందు, ప్రత్యేకమైన విందు. మరువకుడు రారా దరిద్ర. ప్రత్యేకమైన విందని పట్టి పట్టి చెప్పినాడే. భోజనమున విష పదార్థమో మత్తుమందో కలిపి ఉండవచ్చును. విందు విషయం నేను చూచెదను. అనుమానము కలిగిన వారి చేతనే ఆ భోజనము తెరిపింతును. ఎంత మధురంబు. భోజన ప్రేమపాకంబన్న ఇదేరా. తాగండిరా తాగండి, వాగండిరా వాగండి. ఆహా, తాగండిరా తాగండిరా, వాగండిరా ఆ, తాగండిరా తాగండి. చూడండిరా, తాగండిరా తాగండి. ఆ దుష్టులు తాగిన మైకములో ఉన్నారు. మన పని నిరాటంకముగా సాగించుకునవచ్చు. పదండి. అన్నగారు, మేము తల్లిగారిని తీసుకుని ఈ సొరంగ మార్గమున ప్రవేశించుము. మీరు భవన దహనము గావించిరండు. అటులనే. పాండవులకు ఉత్తర క్రియలు, వారి పేరు ప్రతిష్టలకు శాశ్వత సమాధులు, కౌరవ సోదరులకు నిత్య నీరాజనములు, మా సుయోధన సార్వభౌములకు పట్టాభిషేక మహోత్సవములు. ప్రభు, మహాప్రభు, మన్నించాలి. ఒక దుర్వార్త. ఏమి జరిగినది? వారణావతపురమున పాండవులు నివసించు భవనము దగ్ధమై వారు మరణించినారట. ఏమి? నాన్నగారు, ఏమి జరిగినది? మీరందరూ ఇలా ఉన్నారేమి?
అమ్మా నీవేనా చెప్పమ్మా. విషాద వార్త. నిగ్రహించుకో తల్లి. ఏముంది నాన్నగారు? అర్జునునితో సహా పాండవులందరూ విధివశాత్తు దుర్మరణ. ఈ వార్త నిజము కాదు, నేను నమ్మను. ఇది నిజము కాదు, నేను నమ్మను. అమ్మా ద్రౌపది, ద్రౌపది. నాన్నగారు, ఈ వార్త ఎలా వచ్చినది? మన వార్తాహరుని ద్వారా తెలియవచ్చినది. వారణావతపురమున పాండవులు నివసించుతున్న భవనము దగ్ధమై వారగ్నికి ఆహుతైనారట. నాన్నగారు, ఉత్తమ క్షత్రియ ప్రవరాన్వయ సంజాతులైన పాండవులు ప్రమత్తులు కారు. భవనము భస్మీపటలమగుచున్నప్పుడు తప్పించుకొనలేని భయస్థులు కారు. అజాత శత్రువు ఆదర్శమూర్తి ధర్మరాజు సామాన్యుడా? మేరు పర్వత సమానుడైన భీకరమూర్తి భీమసేనుడు భీరువా? ఘన శస్త్రాస్త్ర విజృంభణా ధురంధరుడు సకలాహవ విజయ సాధకుడైన సవ్యసాచి సాధారణ మానవుడా? అసమాన ప్రజ్ఞావంతులైన అశ్వినీసుతులు అయోగ్యులా? అంతటి మహాపురుషులకు ఇంతటి దుర్గతి రానే రాదు. ఇది గిట్టని వారు కల్పించిన వార్త కావచ్చునా? నాన్నగారు, సేనాధిపతిని పంపి నిజానిజములు విచారించమనండి.